సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని అన్నారు. సంక్షోభంలోనూ అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తూ 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి సభ్యులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు పింఛన్లు 3000 నుండి 4000 రూపాయలకు, విభిన్న ప్రతిభావంతులకు 3000 నుండి 6000 రూపాయలకు పెంచుతామని చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నామన్నారు. ప్రజలందరి మద్దతుతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యంగా భావించి మాట ఇచ్చిన ప్రకారం పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుండే మంచి చేసే నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ప్రారంభించారని అన్నారు. 5 కీలక హామీలను ఇప్పటికే అమలు చేశారని తెలిపారు. నిరుద్యోగుల కొరకు మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, జగన్ సర్కార్ రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించేలా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామన్నారు. జగన్ మూసివేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం ద్వారా అల్పాహారాన్ని 5 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, మనం ఎవ్వరూ కోరుకోలేదు. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి, దాని తర్వాత 19 పరిస్థితి, 24 పరిస్థితి, ఈ 100 రోజుల పరిస్థితి. ఎందుకంటే ఒక మంచి నమ్మకంతో 2014లో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక నాయకుడు ఎవరైతే రాజనీతిజ్ఞులు ఉంటారో, అంటే వారి కోసమో ఆ తరం కోసం కాదు, రాబోయే తరాల కోసం ఆలోచిస్తారో అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మీరందరూ కూడా 2014లో పెద్ద ఎత్తున ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్నప్పటికీ కూడా రాజధాని లేని రాష్ట్రం తప్పకుండా రాజధాని కట్టాలి, పేద ప్రజలందరూ కూడా ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. పోలవరాన్ని కూడా తొందరగా పూర్తి చేయాలి లక్ష్యంతో 70% ఆ రోజునే పూర్తి చేసేటువంటి సంగతి అందరూ తెలుసు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా పట్టిసీమ ద్వారా ఆ యొక్క గోదావరి ఉండ్రుమట్టి కూడా తెచ్చి మనందరికీ కూడా 40 పండించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే 2019 వచ్చేటప్పటికి ఈ యొక్క సైకో అబద్ధాలు చెప్పి అందరినీ మాయ చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కోటకే పరిమితం అయిపోయి, వారి నాయకుల్ని కూడా కలవకుండా కోటకి పరిమితం అయిపోయి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రాష్ట్రాన్ని రివర్స్ లో నడిపించి ఈ రోజు రివర్స్ టెండరింగ్ విధానంలో 150 11 మిగిలిపోయి ఈరోజు ఇంట్లో కూర్చుని ఈ యొక్క 24 తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లు ఇప్పుడు ఈ 100 రోజుల గురించి కూడా విమర్శిస్తా ఉన్నారంటే దానికి అసలు ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధులు కానడుగుతా ఉన్నాను. 1924 ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, కానీ ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా వరద వచ్చినప్పుడు మనం చూసాం, కింద ఎక్కడో పొలంలో రైతు నుంచి ఉంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి రోడ్డు మీద స్టే చేసుకుని మైక్ పెట్టుకుని అక్కడి నుంచి ఎట్లా ఉందన్నారు అడుగుతాడు. అంటే ఒక రైతు ఒక బాధని తన దగ్గరికి వెళ్ళి కనుక్కుని అతనికి ఎలా సమస్య తీర్చాలని చెప్పి ఆలోచించారు. కానీ దూరం చూసి ఒక ప్యాంటు తాగకుండా షూ తాగకుండా ఉండాలని చెప్పేసి అలాంటి పరిపాలన సాగించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు బాగుండాలి, రాబోయే తరాలు బాగుండాలి, పేద ప్రజల పిల్లలందరూ కూడా స్థిరమైన స్థానంలో ఉండాలి. ఎందుకంటే మా అందరూ కూడా కష్టపడేది మా పిల్లల కోసం, వారి పిల్లల కోసం, భావి తరాల కోసం. తప్పకుండా భావి తరాలు బాగుండాలి లక్ష్యంతో ఆ రోజున విజన్ 2020 అని చెప్పి ఒక పునాది వేశారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉంటే సస్యశ్యామలంగా ఉంది అన్ని రంగాల్లో కూడా. అంటే
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో వేశారు కాబట్టి అందరూ కూడా అప్పుడు నవ్వారు. కానీ అది మొన్న 2020 నాటికి అది ఒక వికసించింది కాబట్టి ఎంతో మందికి లబ్ధి పొంది ఎంతో మంది పిల్లలకి ఏదో ఒక ఆదర్శవంతమైన. అలాగే ఈ రోజు కూడా మళ్ళా విజన్ 2047 చెప్పేసి మనం మళ్ళా ముందుకు వెళ్తా ఉన్నాం. అందరూ కూడా దాన్ని కూడా ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళాడు. సంక్షేమం పేద ప్రజలకి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి, అలాగే అభివృద్ధి రాష్ట్రం కూడా ముందుకెళ్ళాలి, అలాగే మెరుగైన సమాజం నిర్మాణం కోసం సంక్షేమ పథకాలు అందుకుంటూ ఏవైతే కుటుంబాలు లబ్ధి పొందా ఉన్నాయో అభివృద్ధితో పాటు ఆ కుటుంబ అభివృద్ధి కూడా వాళ్ళ కారణం వాళ్ళు వచ్చిన విధంగా ఒక రూపకల్పన చేసుకునే విధంగా